తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారింది. గోపాలపురం టీడీపీ అభ్యర్థి మదిపాటి వెంకట్రాజును మార్చాలంటూ పట్టుబడుతున్నారు బాపిరాజు. చంద్రబాబు నచ్చజెప్పినా వెనక్కి తగ్గడం లేదు బాపిరాజు. అంతేకాకుండా పార్టీ అధినేతను నడి రోడ్డుపై అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు గోపాలపురం టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు బాపిరాజు. ముప్పిడికి కొవ్వూరు టికెట్ ఇచ్చినా బాపిరాజు వర్గం శాంతించడం లేదు. మదిపాటికి గోపాలపురం టికెట్ ఇవ్వకుంటే పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు బాపిరాజు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు లైవ్ లో. మల్లికార్జున, టీడీపీ వ్యవహారాన్ని ఎట్లా చూస్తుంది? బాపిరాజు పార్టీ మారుతారా, లేకపోతే ఆయనకు నచ్చజెప్పే అవకాశాలు ఉన్నాయా ఏంటి? ఇప్పటికైతే పరిస్థితి చేదాటినట్టుగానే కనిపిస్తుంది. గోపాలపురం టీడీపీలో కేవలం ఆధిపత్య పోరు కోసం, అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ముళ్లపూడి బాపిరాజు వర్గం అక్కడ ఆధిపత్యం కోసం గత కొద్ది రోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంది. గతంలో ఆయన సూచించినటువంటి వ్యక్తి 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికరు. ఆయన ముప్పిడి వెంకటేశ్వరరావు 2019లో ఓటమి పాలయ్యారు. అయితే ఆయనకే సీటు కేటాయించాలని ముళ్లపూడి బాపిరాజు కొద్ది రోజులుగా ఆందోళన బాట పడుతున్నారు. తన నిరసన గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. అయితే ఆ పార్టీ అనేక లెక్కల ప్రకారం అక్కడ గెలవబోయేటటువంటి అభ్యర్థికి సీటు ఇస్తామంటూ ముందు నుంచి చెప్పుకొస్తుంది. అందులో భాగంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి మద్దిపాటి వెంకటరాజుకు సీటు కేటాయించారు. దీంతో తన ఆధిపత్యానికి గండి పడుతుంది అనేటటువంటి ఒక అనుమానంతో, భయంతో ముళ్లపూడి బాపిరాజు మొదటి నుంచి కూడా మద్దిపాటి వెంకటరాజు యొక్క అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇదే విషయాన్ని ఆ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా అన్ని రిపోర్ట్స్ పక్కాగా ఉండడం, అదే సమయంలో వైసీపీ కూడా పార్టీ అభ్యర్థిని మార్చుకునేటటువంటి ప్రయత్నాలు చేయడంతో ఉన్నటువంటి ఇప్పుడు పార్టీ అధినేత ఎవరైతే ప్రకటించారో మద్దిపాటి వెంకటరాజునే కొనసాగించేటటువంటి అవకాశం ఉందని బాపిరాజుకు స్పష్టం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తన మాటని ఏమాత్రం వెనక్కి తీసుకోకుండా తన వర్గంతో నిన్న ఆందోళన బాట పట్టడం కూడా జరిగింది. సాక్షాత్తు పార్టీ అధినేతని నడి రోడ్డు మీద నిలబెట్టి నిరసన వినిపించడంతో ఇది చాలా సీరియస్ విషయంగా మారింది. తనకు అనుకూలంగా ఉండే వారికి సీటు ఇస్తేనే నేను అక్కడ పార్టీని గెలిపిస్తాను, లేదంటే ఆ ఓటమికి మీరే బాధ్యత వహించాలి అనేటటువంటి వాదనను కూడా నిన్న తీసుకురావడం ఇప్పుడు గోపాలపురం తెలుగుదేశం పార్టీలో కొంత కలకలం సృష్టిస్తుంది. ఈ వ్యవహారం పైన పార్టీ అధినేతలు ఏ రకంగా స్పందిస్తారు అనేటటువంటి విషయాన్ని చూడాలి. సాక్షాత్తు పార్టీ అధినేత వెనక్కి తగ్గమని ముళ్లపూడి బాపిరాజుకి చెప్పినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన ఆధిపత్యం పోకుండా ఉండేందుకు అక్కడ కొంత ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. నిన్న పార్టీ అధినేత కూడా ఈ వ్యవహారం పైన చాలా తీవ్రంగా స్పందించి అక్కడ ఉన్నటువంటి నేతలను పక్కకు లాగేయండి అంటూ పోలీసులు కూడా అక్కడ ఒక హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా బాపిరాజు ఇప్పటికీ కూడా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బాపిరాజుని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, లేకపోతే బాపిరాజే పార్టీ నుంచి తప్పుకుంటారా అనేటువంటి ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. మొత్తానికి ఇది తెలుగుదేశం పార్టీ గోపాలపురంలో ఒక తలనొప్పి వ్యవహారంగా అయితే మాత్రం మారింది. మొదటి నుంచి కూడా పార్టీ అధినేత గెలుపు అభ్యర్థికి సీటు ఇస్తానంటూ చెప్పుకొస్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో 1-2 మండలాల్లో పట్టున్నటువంటి బాపిరాజు వర్గం తమకు నచ్చినట్టే చేయాలనేటటువంటి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇప్పుడు గోపాలపురం నియోజకవర్గంలో కొంత అలజడి సృష్టిస్తుంది. ప్రస్తుతానికి నిన్న జరిగినటువంటి తాజా పరిణామాలతోటి ముళ్లపూడి బాపిరాజు వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కూడా కొంత అవాక్కయ్యారు. పార్టీ అధినేతని నడి రోడ్డుపైన నిలబెట్టి నిరసన తెలియపడంతో ఇలా జరుగుతుందని ఊహించుకోలేదు అంటూనే బాపిరాజుని వీడి చాలా మంది పక్కకి వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతం బాపిరాజు కూడా తన నిర్ణయాన్ని భవిష్యత్తులో ప్రకటిస్తాను, భవిష్యత్తులో తన నిర్ణయాన్ని ఏ నిర్ణయం తీసుకోబోతున్నాను అనేటటువంటి విషయాన్ని త్వరలో చెబుతాను అంటూ ప్రస్తుతానికైతే సైలెంట్ అయ్యారు. కాకపోతే అతను టీడీపీలో కొనసాగేటటువంటి అవకాశం కూడా కనిపించట్లేదు. ఎందుకంటే నిన్న బాపిరాజు వర్గంలో చాలా మంది వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మంత్రి తానేటి వనితకు మద్దతు పలుకుతూ సాక్షాత్తు చంద్రబాబు కాన్వాయ్ ముందే జై తానేటి వనిత, జై వైసీపీ అంటూ కూడా నినాదాలు చేయడం మరింత వివాదాస్పదం అవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైతే ఆ గందరగోళానికి కారణమైనటువంటి బాపిరాజు వర్గం ఉన్నారో వాళ్ళు పార్టీలో కొనసాగుతారా, లేకపోతే పక్కకు తప్పుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికీ ముళ్లపూడి బాపిరాజుని బీజేపీ నేతలు కూడా ఆయన్ని కలిసినట్టు, ఆయన్ని సంప్రదించినట్టుగా తెలుస్తోంది. బీజేపీలోకి రావాలి, తగిన ప్రాధాన్యత కల్పిస్తామనేటటువంటి సమాచారాన్ని కూడా అందించినట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఇప్పటికీ ఇంకా ఎటువంటి నిర్ణయం బాపిరాజు అయితే తీసుకోలేదు. కేవలం తనకు అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తులకి టికెట్ ఇస్తే మాత్రమే పార్టీ కోసం పనిచేస్తాను అంటూ చెప్తున్నటువంటి వ్యవహార శైలి ఇప్పుడు పార్టీలో ఎటువంటి రిజల్ట్
రిజల్ట్ తీసుకొస్తుంది అనేటటువంటి ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతోంది. ఈ వ్యవహారం పైన ప్రస్తుతం పార్టీ అధినేత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలోనే ఉన్నారు. ప్రస్తుతం పాలకొల్లులో కూడా ఆయన ఈ వ్యవహారం పైన మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. దీనిపైన మిగతా పార్టీ నేతలతోటి చర్చించి ఆ బాపిరాజు వ్యవహారం పైన సీరియస్ యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైతే ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మద్దిపాటి వెంకటరాజును మార్చేటటువంటి పరిస్థితి ఏ మాత్రమూ లేదు అని స్పష్టం చేసినట్లయితే అయింది. అయితే గతంలో ముళ్లపూడి బాపిరాజు ఎవరికైతే సీటు కేటాయించమని అడిగారో ఆ వ్యక్తికి కూడా కొవ్వూరులో ముప్పిడి వెంకటేశ్వరరావు కూడా సీటు కేటాయించారు. అయినప్పటికీ కూడా ముళ్లపూడి బాపిరాజు ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గపోవడం ఇది సీరియస్ గా మారింది. ఈ పరిణామాలను ఏ రకంగా తీసుకుంటారు?